స్వామి శరణం. తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు. పురాతన కాలం నుండి తులసి మొక్క గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. తులసి ప్రేమను వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని చెప్తాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం ఇస్తుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం ఇచ్చాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తాడు. కాగా వినాయకుడు శాప విమోచన చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని వివరించి తులసికి శాప విమోచన వరం ఇస్తాడు. తర్వాత తులసి శంఖచూదుడు అనే రాక్షసుని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది. మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు. అంతేకాదు, తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పెద్దలు చెప్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు. చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికి పోతుందట. దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తులసి ఆకులను పలు ఔషధాల తయారీలో కూడా వాడతారు. స్వామి శరణం.